ఏ పని చేసినా అన్నం కోసమే. బుక్కడి అన్నం పెట్టలేకపోతున్నారు మీరు తల్లికి. పినతల్లికో గాజులు, బంగారు గాజులు కొంటా అంటారు. అయ్యో కొడుక, నాకు పెద్ద కొడుకు అన్నం పెడతలేడు అన్న అని ఒక కొడుకు చెప్పుకుందాక, అన్న పెట్టకపోతే ఏందమ్మా, నేను నీకు పెడతాను అన్నాడట నాలాంటోడు. అన్నాక కన్న తల్లికే బుక్కడు అన్నం పెట్టాక రోడ్డుకు మీద కడుతున్నాం. పినతల్లికి గాజులు చూపిస్తాను ఎందుకు, హెచ్చులు ఎందుకు పెట్టి ఆలోచించండి. కన్న తల్లిని చూసుకోండి. అనాథాశ్రమాలలో పోతున్నారు, చేరుతున్నారు. ఎందుకు? కొడుకులు చూసుకున్నాక తల్లులు ఎందుకు పోతారు? రేపు మీ కొడుకులు కూడా మిమ్మల్ని చేస్తారు. కోపం వచ్చి తిట్టినా మంచిదే. మీ పిల్లలు కూడా మిమ్మల్ని అట్లానే చేస్తారు. తాత పెట్టిన చిప్ప తలాపుండి ఉంటుంది, ఎక్కడికి పోదు, అది ఎంబడే వస్తుంది. వెనక ముందు అంతే. మాకు ముందు జరుగుద్దేమో, మీకు వెనక జరుగుతుందేమో. ఆలోచించండి.